ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ఆత్మీయంగా నడిపిస్తుంది అని నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు తెలియపరిచే సాక్ష్యాలను బట్టి దేవుని సన్నిధిలో మా ప్రయాసము వ్యర్థం కాలేదని ఈ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. డైలీ వాగ్దానము ద్వారా మేము బలపడుతూ ఉన్నాం. మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. రక్షణ మేము పొందుకోవడానికి ఈ వాక్యము ఆధారమైంది అని అనేకులు చెబుతున్న సాక్ష్యాలను బట్టి సంతోషిస్తూ ఉన్నానండి. వింటున్నారు కదా, ఈ పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. అనేకులకు మీ వంతుగా ఈ వాక్యాన్ని తెలియపరచండి. అలాగే భారభరితమైన ఈ పరిచర్యలో సహకారులుగా ఉండండి. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్లో మీరు సహకారులుగా ఉంటే మీరు మీ కుటుంబాలు ఫలిస్తాయి అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వారముగా ఉందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, భక్తుడు అద్భుతమైన విశ్వాసంతో ఈ మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు. నన్ను బలపరుచు వాని అందే. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోక యాత్రలో బలహీనులము మనము. ఈ లోక యాత్రలో ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యతిరేకతలు గుండా నడుస్తున్న జీవితాలు మనవి. అయితే ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని బలపరిచేది ఎవరంటే అద్వితీయమైనటువంటి దేవుడు, శక్తి కలిగిన వాడు, మన కంటికి కనిపించని ఆత్మీయ నడిపింపు కలిగిన దైవశక్తి, అదే మన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనము బలపరచబడుటయందు సమస్తమును చేయగలుగుతూ ఉన్నాం. ఈ మాట విశ్వాసపూర్వకంగా భక్తుడు నమ్మాడు, పలికాడు. ఆ విధంగా ఆ యొక్క బలహీనతల అన్నిటినీ జయించగలిగాడు, సమస్తమును చేయగలిగాడు. ఈరోజు మనము కూడా మన వ్యతిరేక, బంధకపు, చిక్కులు వంటి ఈ పరిస్థితుల్లో మనము పడిపోక, జారిపోక, బలహీనపరచబడిన ప్రతి సమయమందు ఈ వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని, అవును కదా, నన్ను బలపరిచే నా దేవుడు నాతో ఉండగా నేనెందుకు దిగులు పడాలి అని ఒక భరోసాతో, ఒక నిరీక్షణతో మనము కూడా ఈ మాటను పలికే వారంగా ఉందాం. ఎప్పుడైతే ఈ మాటను ఉచ్చరిస్తామో, నమ్ముతామో, విశ్వాసం ఉంచుతామో, ఖచ్చితంగా మన బలహీనత యందు మనల్ని దేవుడు బలపరిచి సమస్తమును చేయగలిగిన సామర్థ్యమును అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను కూడా నా మట్టుకు ఈ మాటనే చెప్పగలను. నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తమును చేస్తూ ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను. నా ఒంటరితనంలో, ఈ యొక్క ప్రయాసంలో నా సమస్త విజయానికి కారణం నా దేవుడు నన్ను బలపరుస్తున్న విధానము మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరుడా, మనము బలపరిచే దేవుని యందు బలము పొందుకోవడానికి ఇష్టపడదాం. ఇష్టపడినప్పుడు మనము సమస్తమును చేయగలుగుతాం. అద్భుతమైన వాక్కు ద్వారా బలపరచబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు అద్భుతమైన బలమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా బలహీనత యందు బలమును దయచేసి సమస్తాన్ని చేయగలిగిన సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఎవరైతే వాగ్దాన్ని నమ్మి విశ్వసించి, అవును నా దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చాడని సమస్తము చేయడానికి ఎవరైతే ముందడుగు వేస్తున్నారో
వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ పరిచర్యకు సహకరించే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్చిపోకండి, విన్నవాక్యాన్ని షేర్ చేయండి, సహకరించండి. టీవీ పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. ఒక్క టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. అనేక ఆత్మలు సంపాదించబడినప్పుడు ఆ ఫలాన్ని మీరు తప్పక అనుభవిస్తారు. మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి పరలోక రాజ్యంలో మీ వంతుగా మీరు మీ ధనాన్ని సమకూర్చుకున్న వారిగా ఉంటారు. ఎంతకన్నా చెప్పడానికి ఏమీ లేదండి. మరి దేవుని పరిచర్యలో పాలిభాగస్తులకండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.